అంటే మరి సస్పెండ్ చేస్తే పిఎస్సి చైర్మన్ సస్పెండ్ చేస్తే ఆటోమేటిక్ గా సమస్య సెటిల్ అవుతుందండి. పార్టీ మా పార్టీ కాదు అనేటువంటి చెప్పడానికి ఉంటది కదా. అది ఎందుకు చేయడం లేదు బీఆర్ఎస్ పార్టీ? నేను చెప్పింది ఇదే, నాటకాలు డ్రామాలు ఆడుతున్నారు. ఎందుకు సస్పెండ్ చేయరు మీరు? మీరు ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేసేస్తే ఆయన మా పార్టీ సభ్యుడే కాదు, సభ్యుడికే కాదు, మా పిఆర్ఎస్ అపోజిషన్ పార్టీకి మీరు ఇచ్చినమని చెప్పడానికి కూడా అవకాశం లేదు కదా అనేది ఒక ప్రశ్న. రెండవది, చట్ట సవరణ జరగాలి. కాంగ్రెస్ పీరియడ్ లో వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారి పీరియడ్ లో వచ్చినటువంటి ఈ పార్టీ ఫిరాయింపుల చట్టంలో అనేక లొసుగులు ఉన్నాయి. కాంగ్రెస్ స్వభావం ఏది? లొసుగులతో చట్టాలను చేస్తుంది. పారిపోవడానికి దారులు వాళ్ళే చూపిస్తారు. నేనేమంటున్నా అంటే, నేను ఊరికి అనడం లేదు. ఇప్పుడు సార్ అన్నట్టుగా, రామ్మోహన్ గారు అన్నట్టుగా ఒక పార్టీ, శ్రీకాంత్ గారు పార్టీ ఫిరాయించినాడు. ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడు కానీ లేదా ఫ్లోర్ లీడర్ కానీ ఒక అప్లికేషన్ స్పీకర్ గారు పెడతారు. ఫలానా శ్రీకాంత్ గారు మా పార్టీ ఫిరాయించినాడండి అని చెప్పినప్పుడు అతన్ని పిలిచి 24 గంటల్లో 2 రోజుల్లో పిలిచి మీరు మారినారా లేదా అని అడిగేసి నిర్ణయం చేస్తే అయిపోతుంది కండి. అట్లా చేయలే వీళ్ళు. 1/3, 2/3 దీంట్లోకి దీంట్లోకి వీళ్ళు చేసిందంతా కాంగ్రెస్ దేశంలో జరిగిన సంఘటన. అనేక పార్టీ ఫిరాయింపులకు, అనేక ప్రభుత్వాలు కూలిపోవడానికి కాంగ్రెస్ అనుసరించిన విధానము. రెండవది కూడా నేను ఈ సందర్భంలో చెప్తున్నాను, ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు ఉంటాయి. శ్రీకాంత్ గారు, మీకు ఎంత ఐడియా ఉందో లేదో కానీ నేను దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి, పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థి పట్టభద్రులు కావాల్సిన అవసరం లేదంట, ఎవరన్నా చేయొచ్చంట. టీచర్ కాన్స్టిట్యున్సీ